ఈ వీడియోలో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేదా ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయేసి ఇప్పటి వరకు ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోకుండా ఉంటారు కదా, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు 1 year కంప్లీట్ అయిపోతే వాచ్ అవర్స్ తగ్గిపోతాయి కదా. సో అప్పుడు ఏం చేయాలా, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ మానిటైజేషన్ అంటే మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయి ఉంటుంది కదా, సో వాళ్ళు ఫుల్ మానిటైజేషన్కి మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా ఆటోమేటిక్గా అదే అప్రూవ్ అవుతుందా అనే దాని గురించి ఒక డౌట్ ఉంటుంది. అదేవిధంగా పిన్ వెరిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాలా, ఆ ప్రాసెస్ ఏంటి అనేసి ఒక డౌట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అంటే పిన్ వెరిఫికేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా, అది ఎలా చేయాలి, అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలా, ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది, ఈ విధంగా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఇంకా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కాకుండా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలో ఫస్ట్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి 1 year కంప్లీట్ అయిపోయిందంటే ఆ వాచ్ అవర్స్ డౌన్ అవుతాయి కదా. సో దీనికి ఆల్రెడీ కొంతమందికి తెలుసుండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. సో మీరు 1 year అంటే ఛానల్ పెట్టి 1 year కంప్లీట్ అయిందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఛానల్ పెట్టుంటారు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా, అంటే 1 year 365 days. సో నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్కి మనకు 1 year క్యాలిక్యులేట్ అవుతుంది. లేదు కొంతమంది ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళు ఒక 1 month 2 months తర్వాత ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఎప్పుడైతే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తారో ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఒక్కొక్క డేకి ఎన్ని వాచ్ అవర్స్ వచ్చింటాయి అంటే మీరు రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఈరోజు అనుకోండి, ఈరోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి ఉంటారు. సో అదే విధంగా నెక్స్ట్ ఇయర్ సేమ్ డేకి ఎన్ని వాచ్ అవర్స్ వచ్చింటాయి అవి మైనస్ అవుతా వస్తాయన్నమాట. సో ఈ విధంగా అంటే 1 year కంప్లీట్ అయిపోయిందని చాలామంది టెన్షన్ పడతారు. టెన్షన్ ఏం లేదు, ఒక్కొక్క రోజుది మైనస్ అయితే వెళ్తాయి అనమాట. సో ఒకవేళ సబ్స్క్రైబర్స్ 1000 members కంప్లీట్ అయిపోయి ఉంటారు. సో సబ్స్క్రైబర్స్తో ఒక్కసారి సబ్స్క్రైబర్స్ 1000 వచ్చారంటే తర్వాత మీకు ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ డౌన్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ మనకు వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా మీరు అప్లై చేసేటప్పుడు 4K అయినా లేదా 3K వాచ్ అవర్స్ లేదా 3 million షార్ట్ వ్యూస్ కానీ లేదా 10 million షార్ట్ వ్యూస్ ఉండాలన్నమాట. సో ఇది వితిన్ 1 yearలో ఉండాలి. అది ఎప్పుడవుతుందా ఏంటా అనేసి చాలామంది ఛానల్ 1 year కంప్లీట్ అయిపోయిందని వదిలేస్తున్నారు. సో మీరేంటంటే ఆ ఛానల్ని కంటిన్యూ చేసి మీరు మళ్ళీ మంచిగా కంటెంట్ అప్లోడ్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీ అవుతుంది. కొత్త ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని గ్రో చేసుకోవాలంటే అది అవ్వని పని అనమాట. నెక్స్ట్ ఈ మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయితే ఫుల్ మానిటైజేషన్ ఎప్పుడు చేసుకోవాలనేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో మీరు మినీ మానిటైజేషన్ మీకు అప్రూవ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఫుల్ మానిటైజేషన్కి మీకు 4000 వాచ్ అవర్స్ అయినా లేదా 10 million షార్ట్ వ్యూస్ కంప్లీట్ అయ్యాయంటే ఆటోమేటిక్గా అదే అప్రూవ్ అవుతుంది అనమాట. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో మనకు ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది, అదేవిధంగా వైటీ స్టూడియోలో కూడా చూపిస్తుంది అనమాట. సో అక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫుల్ వీడియోస్ ఉంటాయి కదా, లెంతీ వీడియోస్, వాటికి మీరు మానిటైజేషన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఒక 3-4 ఆప్షన్స్ ఉంటాయి, వాటిని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. దానికి పెద్ద టెన్షన్ ఏం లేదు, ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ పిన్ వెరిఫికేషన్ అనేది ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ పిన్ వెరిఫికేషన్ అనేది ముందేంటంటే మనకు 3 months లేదా 2 months టైం తీసుకుంటాను. అంటే మీరు వన్స్ $10 కంప్లీట్ అంటే ఫుల్ మానిటైజేషన్ అయినా మినీ మానిటైజేషన్ అయినా కంప్లీట్ చేసుకున్నారంటే మీకు $10 వచ్చాయనుకోండి, మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయింది, $10 సూపర్ చాట్ నుంచి వచ్చాయి. సో $10 కంప్లీట్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఈ విధంగా పిన్ వెరిఫికేషన్ చేసుకోండి అని యాడ్సెన్స్లో. సో ఈ యాడ్సెన్స్ని ఎలా కనెక్ట్ చేయాలని కూడా ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి, మీరు అది కూడా చూడొచ్చు. ఒకవేళ మీకు అది డౌట్ ఉన్నదంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు $10 కంప్లీట్ అయ్యాయంటే ఆటోమేటిక్గా వితిన్ 1-2 minutesలోనే అంటే ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా మనం దానికి ఇంతకుముందు ఏంటంటే 2 months వెయిట్ చేయాల్సి ఉన్నది, అంటే మన అడ్రస్కి ఒక పోస్ట్లో మనకు పిన్ వస్తుంది కదా. సో అలా ఉండింది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక ఐడి ప్రూఫ్ ఉంటుంది, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అంటే పాన్ కార్డ్ అయినా లేదా మనకు ఆధార్ కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు, పాన్ కార్డ్ అయినా ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఓటర్ ఐడి కానీ ఈ విధంగా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి ఇచ్చి మనం పిన్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా 2 minutesలోనే కంప్లీట్ అయిపోతుంది. సో చాలా సింపుల్గానే కంప్లీట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇది బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలనేసి ఒక డౌట్ ఉంటుంది కదా. సో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, అసలు ఎప్పుడు అంటే ఆ డీటెయిల్స్ అనేది ఎప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది, ఫస్ట్లోనే యాడ్సెన్స్ క్రియేట్ చేసినప్పుడా లేదా $100 ఉంటాయి కదా, $100 కంప్లీట్ అయినప్పుడు యాడ్సెన్స్ అనేది యాడ్ చేయాలనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీరు $10 కంప్లీట్ అయ్యిందంటే పిన్ వెరిఫికేషన్ చేసుకుంటారు. సో అదే టైంలోనే మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు $100 ఉంటుంది కదా థ్రెష్ హోల్డ్ అనేసి, సో అది రీచ్ అయ్యారంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. వైటీ స్టూడియో గూగుల్ క్రోమ్లో మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మీకు యాడ్సెన్స్ ఉంటుంది కదా, యాడ్సెన్స్లో కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో అక్కడ క్లిక్ చేసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో ఖచ్చితంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్లో ఏ అడ్రస్ ఉంటుందో అదే అడ్రస్ మీరు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, అంటే పాన్ కార్డ్ అనుకోండి, ఆ పాన్ కార్డ్లో అదేవిధంగా బ్యాంక్ రెండు నేమ్ అనేది ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. అడ్రస్ ఉంటుంది కదా, సో సేమ్ ఉండే ఐడి ప్రూఫ్ ఏదైనా ఇవ్వచ్చు మీరు, అంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు లేదా ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు. ఆధార్ కార్డు అయితే యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఈ డాక్యుమెంట్స్లో అదేవిధంగా బ్యాంక్లో సేమ్ ఒకే నేమ్ అడ్రస్ ఉండాలన్నమాట. సో ఇది ఖచ్చితంగా చూసుకోండి. లేదు ఒకవేళ మిస్ అయింది అంటే మిస్ మ్యాచ్ అయిందంటే ఏమవుతుంది అంటే సింపుల్గా రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయిందంటే ఏమవుతుందంటే మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ కోసము. సో ఖచ్చితంగా మీరు అవి మిస్టేక్ లేకుండా క్లియర్గా ఒకే అడ్రస్ ఉండేలాగా చూసుకోండి. సో ఇందులోనే కొంచెం డీప్గా వెళ్ళామంటే చాలా ఉంటాయన్నమాట. అంటే ఒకే యూజర్ ఐడి, అంటే ఒకే మెయిల్ ఐడితో చాలామంది 2-3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంటారు ఒకే మొబైల్లో. సో ఇలాంటప్పుడు ఏంటంటే యూట్యూబ్ చాలా క్లియర్గా ఉన్నది. అంటే చాలామంది ఒకే ఇంకో ఛానల్ కూడా పెట్టుకొని ఏదో ఒకటి పెడతా అంటే గ్రో అవుతుంది కదా అనేసి, అందులో నేను కూడా అలానే చేశాను ఒకప్పుడు. సో అది చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఒక్క ఛానల్ మీకు టెర్మినేట్ అయిందంటే దానికి లింక్ అయిన అంటే సేమ్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి లింక్ అయి ఉన్న ఛానల్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. అసలు వార్నింగ్ కూడా ఉండదు, డైరెక్ట్ టెర్మినేట్ చేస్తుంది. సో చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, ఈ విధంగా ఛానల్ పోయింది అంటే ఊరికే పోయినదు. ఇంకో ఛానల్లో ఇప్పుడు మెయిన్ ఛానల్ ఉంటుంది, అందులో కేర్ఫుల్గా వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ పెడతారు. ఇంకో ఛానల్లో అది ఉంటే పీక్ని అనేసి అందులో ఏదో ఒకటి పెడతారు కదా. సో ఆ ఛానల్కి ఎఫెక్ట్ అయిందంటే ఖచ్చితంగా మెయిన్ ఛానల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే మీరు ఒకే మెయిల్ ఐడితో 2-3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దానికి మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవడం చాలా అంటే చాలా బెస్ట్. లేదంటే అన్ని ఛానల్స్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుంది అనేసి ఒక డౌట్ ఉంటుంది కదా. ఈ ఫస్ట్ పేమెంట్ అనేది మనకు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అప్పటికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక $100 కంప్లీట్ అయిపోయింది. $100 కంప్లీట్ అయినా కూడా మీ దాంట్లో $140 ఉందనుకోండి, $140 అయిందంటే అది 3వ తారీఖు నుంచి 7వ తారీఖు మిడిల్లో కౌంట్ అయ్యి యాడ్సెన్స్కి యాడ్ అవుతుంది అనమాట. అంటే యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది కదా, సో అదే అప్లికేషన్ కూడా ఉంటుంది, మీరు ఆ అప్లికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ యాడ్ అయిందంటే నెక్స్ట్ సేమ్ మంత్ అదే నెలలోనే మనకు 21వ తారీఖు నుంచి 23, 24 లేదా 27 అనుకుంటా. సో 21వ తారీఖు నుంచి 27వ తారీఖు ఈ మిడిల్లో డైరెక్ట్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా, ఆ బ్యాంక్కి యాడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు చాలామంది నాది ఆల్రెడీ కంప్లీట్ అయింది కాకపోతే మనకు పేమెంట్ అయితే రాలేదు అనేసి చెప్తారు. సో మీరు ఏంటంటే సింపుల్గా యాడ్సెన్స్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళేసి చెక్ చేసుకోవాలా. చాలామంది చెప్పాను కదా, ఈ మల్టిపుల్ అకౌంట్స్ ఒకటే మొబైల్లో మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళు యాడ్సెన్స్ ఏది లింక్ చేశారు అనేది కూడా తెలియకుండా ఉంటుంది. సో ఇది నేను రీసెంట్గానే చూసాను, ఒక అతను అయితే వాళ్ళ ఒకే మొబైల్లోనే 2-3 అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సో వేరే ఇంకో అకౌంట్ ఉంటుంది కదా, దానికి వేరే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే వేరే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసింది ఏదో మెయిన్ ఛానల్ కూడా లింక్ చేసినాడు. సో అప్పుడు ఏమైంది, ఆ వేరే ఇంకో ఛానల్ని డిలీట్ చేశాడు, ఆ యాడ్సెన్స్ కూడా డిలీట్ అయిపోయింది. సో అంటే వితిన్ 60 days 90 days ఉంటుంది. ఏది మనకు ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే ఏ యాక్టివిటీ జరగలేదంటే యాడ్సెన్స్ కూడా మనకు హోల్డ్లో పెడతారు. హోల్డ్ సంథింగ్ డిలీషన్ ఏదో ఉంటుంది. సో ఆ యాడ్సెన్స్ పోయింది. ఇతనికి ఏమంటే ఫస్ట్ మెయిన్ ఛానల్లో ఉన్న పేమెంట్ అనేది యాడ్సెన్స్కి యాడ్ అయింది, తను వేరే ఇంకో ఐడి కదా అనుకొని లైట్ తీసుకున్నాడు. కాకపోతే ఫైనల్గా మనల్ని రీచ్ అయినప్పుడు చూస్తే అసలైన యాడ్సెన్స్ అకౌంట్ తనే డిలీట్ చేసుకున్నాడు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్క మెయిల్ ఐడితో ఒక్కటే ఛానల్ మెయింటైన్ చేయండి. అదే మెయిల్ ఐడి ఉంటుంది కదా, దాంతోనే యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోవడం చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. అంటే మీకు క్లియర్ ఐడియా ఉంటుంది యాడ్సెన్స్ అకౌంట్కి ఏ మెయిల్ ఐడి ఇచ్చామనేసి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీకు యూజ్ అయ్యాయి అనిపిస్తే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉన్నదంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.